గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడుతున్నారా? హోమియోపతి ద్వారా రోగ నిరోధక శక్తి పెంచడం ఎలా? కరోనా వైరస్ కు హోమియోపతి ఏ విధంగా ఉపయోగపడుతుందో మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కవిత గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే డాక్టర్, చెప్పండి అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఉంటుంది? సో ఆర్థరైటిస్ మనకు మోర్ దెన్ 100 వెరైటీస్ ఉంటాయి. అందులో ముఖ్యంగా తీసుకుంటే కనుక మనకి ఎక్కువ కనిపించేది ఆస్టియో ఆర్థరైటిస్, అరుగుదల వల్ల వచ్చే ఆర్థరైటిస్, అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఆటోఇమ్యూన్ డిజార్డర్, ఎస్ఎల్ఈ ఆర్థరైటిస్ అని ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఉంది. వీటితో పాటు క్లినికల్గా మనకు క్లినికల్ విజిట్ అయ్యేటి సోరియాటిక్ ఆర్థరైటిసే కావచ్చు, లేకపోతే గౌటీ ఆర్థరైటిస్ కావచ్చు, అండ్ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్. ఇవి కూడా మనం తరచుగా గమనించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఆర్థరైటిస్ నథింగ్ బట్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ జాయింట్. ఎనీ జాయింట్ కనుక తీసుకుంటే మనకు ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండాలి. జాయింట్ స్పేస్లో కనుక మధ్యలో గుజ్జు కానీ కట్లేజ్ కానీ అరుగుదల సమస్య వల్ల మనకు ఆస్టియో ఆర్థరైటిస్ రావడం అనేది జరుగుతుంది. సో ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద సైనస్ మెంబ్రెయిన్, సైనోవియల్ మెంబ్రెయిన్ అంటూ ఉంటాం. సో జాయింట్ చుట్టూ ఉన్న మెంబ్రెయిన్ ఇన్ఫ్లమేషన్కి గురవడం వల్ల మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎస్ఎల్ఈ ఆర్థరైటిస్ కూడా సిమిలర్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వేరే సోరియాటిక్ ఆర్థరైటిస్ అయితే కనుక మోర్ దెన్ సర్ఫేస్ ఏరియా 80% ఆఫ్ స్కిన్ ఎఫెక్ట్ అయిపోయి సోరియాసిస్తో పాటు దాని సరైన విధానంలో చికిత్స తీసుకోకుండా కూడా కీళ్ళ నొప్పులు సోరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ గౌటీ ఆర్థరైటిస్ అంటే యూరిక్ యాసిడ్ అబ్నార్మల్ డయాథిసిస్. సో మనం ఎవరైతే ప్రోటీన్ రిచ్ డైట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ప్రోటీన్ డిపాజిషన్స్ ఎక్కువ ఉంటాయి, ఎండ్ ప్రొడక్ట్స్ అనేవి యూరిక్ యాసిడ్. సో దానివల్ల వాళ్ళకి సోరియాటిక్ గౌటీ ఆర్థరైటిస్ రావడం అనేది మనం గమనిస్తాం. ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ కనుక తీసుకుంటే టీబీ పెథాలజీ ఎక్కువ గమనిస్తాం మనం. సో ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల పర్టికులర్ జాయింట్ ఓన్లీ బిగ్గర్ జాయింట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఇద్దరు వన్ జాయింట్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. ఓకే డాక్టర్, ఆస్టియో ఆర్థరైటిస్ తీసుకుంటే అది వచ్చిన వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? ఓకే, సో ఆస్టియో ఆర్థరైటిస్ ముఖ్యంగా మనకు ఏజ్డ్ గ్రూప్లోనే మనం గమనించే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓల్డ్ ఏజ్లో, సో 50 క్రాస్డ్ ఫీమేల్స్ కానీ మేల్స్ కానీ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇది అరుగుదల వల్ల వచ్చే సమస్య. అంటే డిజనరేటివ్ చేంజెస్ రావడం, అంటే ఉండే గుజ్జు అనేది అరిగిపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. అని ఓవర్ యూజ్ ఆఫ్ ద జాయింట్స్ వల్ల కావచ్చు, ఓవర్ బర్డెన్ ఆఫ్ ద జాయింట్స్ వల్ల కూడా కావచ్చు. సో అరుగుదల వల్ల ఫస్ట్ థింగ్ మనకు కనిపించేది ఏంటంటే స్టిఫ్నెస్, అంటే కదలికలో ఇబ్బంది రావడం, ఫ్రీగా మూవ్మెంట్ రాకపోవడం. ఇది ఎక్కువ మనకు బిగ్గర్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతుంది. వెయిట్ బేరింగ్ జాయింట్స్, అది మెడనే కావచ్చు, నడుమే కావచ్చు, తుంటే కావచ్చు, మోకాలే కావచ్చు, మడమనే కావచ్చు, బిగ్గర్ జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సిమెట్రికల్కి ఎఫెక్ట్ కావాల్సిన అవసరం లేదు. ఒక జాయింట్ ఎఫెక్ట్ అయిపోయి ఇంకొక జాయింట్ మీద భారం అయినప్పుడు ఆ జాయింట్ కొన్ని నెలల తర్వాత ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంతమందికి స్వెల్లింగ్ వస్తుంది, కొంతమంది స్వెల్లింగ్ ఉండదు. అండ్ పెయిన్ఫుల్ కండిషన్స్ ఉంటాయి. ఇది గ్రేడేషన్ వైజ్ 4 గ్రేడ్స్ మనకు అరుగుదల గమనిస్తుంటాం. గ్రేడ్ 1 అంటే మెట్లకి దిగలేని పరిస్థితి, ఇస్ గ్రేడ్ 1 పొజిషన్. గ్రేడ్ 2 కనుక తీసుకుంటే మనకి మెట్లకి దిగడంతో పాటు కింద కూర్చోడంతో పాటు ఎక్కువ దూరం నడవలేని పరిస్థితి. గ్రేడ్ 3 కనుక తీసుకుంటే కొంచెం దూరం నడిచిన కూడా వాళ్ళకు సివియర్గా పెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. గ్రేడ్ 4 ఈవెన్ రెస్ట్ తీసుకున్న వాళ్ళకి పెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మ్యాక్సిమం గ్రేడ్ 4 ఈజ్ సర్జికల్ ఇంటర్వెన్షన్ రిక్వైర్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు గ్రేడ్ 3 నాన్ సర్జికల్లీ ప్రాబ్లం రెక్టిఫై చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఓకే డాక్టర్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ చూసుకుంటే దానికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి టెస్ట్లు చేస్తారు? యాక్చువల్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ మనం కీళ్ళవాతం అంటూ ఉంటాం, పాలీ ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. అంటే మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. అంటే చిన్నపిల్లల్లో కానీ, మిడిల్ ఏజ్ గ్రూప్లో కానీ, ఏజ్ గ్రూప్లో కానీ ఎవరిలో అయినా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ముఖ్యంగా ఆటోఇమ్యూన్ డిజార్డర్. అంటే సో మన బాడీలో ప్రతి ఒక్కరికి ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థ అబ్నార్మల్గా రెస్పాండ్ అవ్వడం వల్ల అవసరమైన కణాలు విచ్ఛిన్నమయ్యి ఆ పర్టికులర్ జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సిమ్టమ్స్లో వేరే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చిన్న కీళ్ళు పెద్ద కీళ్ళు అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఫీవర్ రావడం, వాపు రావడం, సివియర్గా పెయిన్, స్టిఫ్నెస్ రావడం, కోల్డ్ కానీ వేరియేషన్ అవుతున్నా కూడా సివియర్ స్టిఫ్నెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చిన్నపిల్లలు వస్తే కనుక దాన్ని జూనియర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. పెద్దవాళ్ళలో వస్తే కనుక రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఉంటూ ఉంటాం. సో ఇది ఆటోఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి ఎవరికైనా రావచ్చు. ఎవరికైతే లో వైటాలిటీ ఉంటుందో వాళ్ళకి సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి ఇది సిమెట్రికల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే లెఫ్ట్ సైడ్ వస్తే కంపల్సరీ రైట్ సైడ్ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ పర్టికులర్ జాయింట్ ఎఫెక్ట్ కావాల్సిందే. వేరేజ్ ఇన్ ఆస్టియో ఆర్థరైటిస్ ఆ విధంగా కాకుండా ఈ జాయింట్ ఎఫెక్ట్ కొన్ని నెలల తర్వాత ఇంకొక సైడ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇన్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ సడన్ అండ్ సిమెట్రికల్ విత్ స్వెల్లింగ్, ఫీవర్ అండ్ అసోసియేటెడ్ అదర్ సిమ్టమ్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది స్కిన్ ఎఫెక్ట్ అవుతుంది, కొంతమందికి రేనార్డ్స్ ఫినామినా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కొంతమంది డ్రై స్కిన్ అంటూ ఉంటాం, దాంతోపాటు డ్రై ఐస్ అంటాం, జాగ్రన్ సిండ్రోమ్ అంటూ ఉంటాం, అది కూడా ఎఫెక్ట్ గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సిమ్టమాటికల్ ఈ లక్షణాలు ఉన్నా కూడా మనకు చాలా రకాలుగా పరీక్షల ద్వారా కూడా నిర్ధారణ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు పరీక్షలు కనుక నిర్వహిస్తే కనుక ఎక్స్రే రిపోర్ట్స్లో మనకు తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. వెదర్ మధ్యలో స్పేస్ ఎఫెక్ట్ అయిందా, లేకపోతే ఎరోజన్స్ ఉన్నాయా, లేకపోతే ఆస్టియో ఆర్థరైటిస్ అలా తెలుసుకునే అవకాశం ఉంటాయి. వేరేజ్ ఇన్ ఆర్ఏ కనుక తీసుకుంటే మనకు యాంటీసీసీపీ, సిఆర్పీ, ఏఎస్ఓ టేటర్ అండ్ ఆర్ఏ ఫ్యాక్టర్ కంపల్సరీ రూల్ అవుట్ చేసుకోవాలండి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో హలో విజయలక్ష్మి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ విజయలక్ష్మి గారు, చెప్పండి.
నాకు ఈ మెడ నొప్పులు ఎక్కువ ఉంటాయి మేడం, ఈ వెన్ను ప్రాబ్లము. ఎప్పటి నుంచి ఉందండి? మీ వయసు ఎంత? నా వయసు 35 మేడం. ఓకే, మీకు ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది? ఇప్పుడు 3 years అవుతుంది మేడం, 3 సంవత్సరాలు అవుతుంది నాకు ఈ ప్రాబ్లం రాబట్టి. కాలు మొత్తం ఇట్లా గుంజుతుంది, లాగుతుంటది మేడం. మెడ నొప్పి ఉంది, నడుము నొప్పి కూడా ఉంది. మరి ట్రీట్మెంట్ ఏం ఉంది తీసుకోవట్లేదా? మేడం. ఇంత మైక్రో అది MRI స్కాన్ తీస్తే ఇట్లా వెన్నుపూసలకు గ్యాప్ వచ్చి సర్జరీ కావాలంటారు మేడం. ఓకే, మీ బరువు ఎంత ఉంటారమ్మా? వెయిట్ బరువు 57 ఉంటా మేడం. ఓకే, థైరాయిడ్ కానీ డయాబెటీస్ ఏమైనా ఉందా మీకు? ఉంది మేడం, థైరాయిడ్ ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతుంది మేడం. కంట్రోల్లో ఉంటుందా మరి? ఉంటుంది మేడం. ఓకే, యాక్చువల్గా థైరాయిడ్ సమస్యలు మనకు తొందరగా అరుగుదల ఉండే ఛాన్సెస్ ఉంటాయి. తనకు వచ్చిన సమస్య సర్వైకల్, మీకు వచ్చిన సమస్య సర్వైకల్ లుంబార్ స్పాన్లోసిస్ అంటే వెన్ను సమస్యని. ఇది ఎక్కువ మనకు 55 క్రాస్ అయినా కానీ, ఎనీ సర్జికల్ ఇంటర్వెన్షన్స్ అయినా కానీ, లేకపోతే మెనోపాజ్ అటెండ్ ఎంత రావాలి. బట్ మీకు ఎర్లీ ఏజ్లో వచ్చింది డ్యూ టు థైరాయిడ్ వల్ల. సో దానివల్ల కాల్షియం మెటబాల్ డిస్టర్బెన్స్ అయిపోయి తొందరగా గుజ్జు జరిగే ఛాన్సెస్ ఉంటాయి. మీకు అలానే మెడ దగ్గర కానీ, డిస్క్ సమస్య నడుము దగ్గర కానీ అరుగుదలకు గురవడం వల్ల 2 వర్టిబ్రాకి స్పేస్ లేకుండా ఓవరాల్గా ఓవర్లాప్ అవుతూ సివియర్గా పెయిన్ రావడం, స్టిఫ్నెస్ రావడం, చేతులు లాగడం, కాళ్ళు లాగడం, తిమ్మిళ్ళు రావడం అనేది ఉంది. సో మీ విషయంలో ఇప్పుడు పెయిన్ కిల్లర్ రూపంలో మందులు వాడితే ఓన్లీ టెంపరీ రిలీఫే ఉంటుంది. సో హోమియో చికిత్స వాడడం వల్ల ఎవరైతే ఫీమేల్ 55 ఏజ్ బిలో అంటే మెనోపాజ్ కంటే ముందు కనుక మ్యాక్సిమం వస్తే ఏజ్ పరంగా వచ్చే సమస్య కాదు, ఇటు మెటబాలిక్ డిజార్డర్ కాబట్టి గుజ్జు అనేది నార్మల్గా రీగెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే రీజనరేషన్ అవుతుంది. సో మేజర్గా ఫస్ట్ తిమ్మిళ్ళు లాగడం అనేది తగ్గుతుంది, మంటలు తగ్గుతాయి. అది కాళ్ళే కావచ్చు, మిడనే కావచ్చు. కొంతమంది గిడ్డినెస్ కూడా ఉంటుంది, ఆ గిడ్డినెస్ కూడా తగ్గుతుంది. అండ్ పెయిన్ తగ్గి, స్టిఫ్నెస్ తగ్గి నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీ సిమిలర్ ఏజ్ గ్రూప్ అంటే మీ 35 అంటున్నారు కాబట్టి 35 to 36 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా అయితే గుజ్జు ఉంటుందో ఆ విధంగా వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఒకసారి మీ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ MRI రిపోర్ట్ అలాంగ్ విత్ రీసెంట్ థైరాయిడ్ రిపోర్ట్తో ఒకసారి అండి, దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే డాక్టర్, చిన్నపిల్లల్లో వస్తుంది అంటున్నారు కదా డాక్టర్, అయితే చాలా మందికి కూడా కంప్లైంట్స్ ఉన్నాయి 20+ ఇంకంతకంటే ముందు కూడా ఆర్థరైటిస్ కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. వాళ్ళకి అసలు ఎందుకు వస్తుంది? మేజర్ రీజన్స్ ఏంటి రావడానికి? యాక్చువల్గా నవడేస్ ఏజ్ గ్రూప్లో కాకుండా చిన్నపిల్లలు కూడా ఎక్కువ పెరుగుతున్నాయి. చిల్డ్రన్లో ప్యూబర్టీ ఏజ్ గ్రూప్ అంతకంటే ముందు కూడా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో కూడా ఎక్కువ గమనిస్తున్నాం. సో వాళ్ళలో ఆస్టియోఆర్థరైటిస్ గమనిస్తున్నాం. ఇటు థైరాయిడ్ వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎర్లీగా గమనించడం వల్ల ఒబేస్ చిల్డ్రన్లో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓవర్ బర్డన్ ఇన్ ద సెన్స్ వెయిట్ లిఫ్ట్ చేసినా కానీ, లేకపోతే వాళ్ళు ఎక్కువ ఒబేస్ ఉండడం వల్ల కూడా కానీ. సో సెడెంటరీ యాక్టివిటీ వన్ ఆఫ్ ద రీజన్ కావచ్చు. దాంతోపాటు కాల్షియం డెఫిషియన్సీ కూడా కావచ్చు. క్లోజ్డ్ ఏరియాస్ ఎక్కువ వర్క్ చేయడం వల్ల ఇప్పుడు చిల్డ్రన్ ఎక్కువ ఎక్స్పోజర్ టు సన్ ఉండట్లేదు. మార్నింగ్ 8 to ఈవినింగ్ 8 కంటే అన్ని క్లాసెస్ అయిపోయినా కూడా సన్ ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల వైటమిన్ డెఫిషియన్సీ ఇండైరెక్ట్గా, అండ్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ, కంటిన్యూస్ సిట్టింగ్ విత్ అలాంగ్ విత్ మెంటల్ స్ట్రెస్. సో దానికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వాళ్ళకి ఎర్లీగానే గురవుతున్నాయి. PCOD లాంటి సమస్యలే కావచ్చు, థైరాయిడ్ లాంటి సమస్యలే కావచ్చు. సో దీనివల్ల ఇండైరెక్ట్గా ఒబెసిటీ అవ్వడం వల్ల వెయిట్ బేరింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ, ఓవర్ బర్డన్ అవుతుంది. దానివల్ల మెడ నొప్పి కానీ, నడుము నొప్పి కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, అరుగుదల కానీ ఎర్లీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీటన్నిటితో పాటు ఇప్పుడు ఆస్టియో కాకుండా ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ కూడా మనకు చిన్నపిల్లలు ఎక్కువ వస్తాయి. జువెనైల్ రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాం. వన్ ఆఫ్ ద ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఇది. సో ఫ్యామిలీలో రన్ అవుతున్న హెరిటరీ వల్ల కానీ, లేకపోతే అబ్నార్మల్ ఇమ్యూన్ రెస్పాన్స్ వల్ల కంపేర్ టు ఏజ్డ్ గ్రూప్లో కనుక తీసుకుంటే చిన్నపిల్లల ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి అబ్నార్మల్ ఇమ్యూన్ రెస్పాన్స్ వల్ల ఇలాంటి సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో బోత్ ద వే డెఫిషియన్సీ, సెడెంటరీ యాక్టివిటీ అండ్ స్ట్రెస్ అండ్ హెరిడిటరీ అండ్ లో ఇమ్యూనిటీ, ఇవి మేజర్గా 5 రీజన్స్ ఉంటాయండి చిన్నపిల్లలు మనకు ఆర్థరైటిస్ రావడానికి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో హలో హలో, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో చెప్పండి డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నా పేరు దీపక్ అండి, సికింద్రాబాద్ నుండి మాట్లాడుతున్నాము. చెప్పండి సార్. మా మిసెస్ కి కొద్దిగా కాలు నొప్పి ఉందండి 1 year నుండి. మోకాలు నొప్పి అండి, మడమల? మొక్కలు నొప్పి అండి. ఓకే, మిసెస్ వయసు ఎంత అండి? 35 అండి. ఓకే, అంటే ఎక్స్రే రిపోర్ట్ ఏమైనా చేయించినారా? పరీక్షలు ఏమైనా చేయించిరా? ఏమీ చేయించలేదండి. ఓకే, అంటే ట్రీట్మెంట్ ఏం స్టార్ట్ చేయలేదు ఇంకా? అది స్టార్టింగ్ లో మోకాళ్ళ వెనకాల నరాలన్నీ కింద జామ్ అయిపోయాయి కింద. ఓకే, దాని వల్ల కాలు మనం కింద కూర్చుంటే లేవడానికి చాలా కష్టమవుతుంది. ఓకే, కాలు దగ్గర దూరం కూడా కావట్లేదు. ఓకే, నడక కూడా చాలా ప్రాబ్లం. నడుము నొప్పి కూడా ఉందమ్మా మీకేమైనా? ఒక 1/2 hour కింద కూర్చున్నాను అనుకోండి, ఇక లేచి నేను కడప కూడా దాటలేను, అంత పెయిన్ ఉంటది. ఓకే, మరి వాపు ఏమైనా ఉందా? స్వెల్లింగ్? వాపు ఉందండి. కాలు మోకాలు ఉన్నదా లేకపోతే మొత్తం లెగ్ ఉందా కింది నుంచి? మోకాలే ఉంది. మోకాల వరకు. ఫీవర్ ఏమైనా వచ్చిందా? లేదండి. దెబ్బ తగలడం కానీ, ఫీవర్ కానీ ఏం లేదు? ఏమీ లేదు. ఓకే, యాక్చువల్గా పరీక్షలు అయితే చేయించాల్సి వస్తుంది. ఎందుకంటే 1 year నుంచి సఫర్ అవుతున్నారు, తీసుకోవటం అంటున్నారు. బెండింగ్ కూడా ఇబ్బంది అవుతుంది, ఫోల్డింగ్ ఇబ్బంది అవుతుంది. కనీసం ఒక 15 గంట నుంచి 1/2 hour కూడా కూర్చోలేని పరిస్థితి అంటున్నారు.
మేబీ రీజన్ ఆస్టియోఆర్థరైటిస్ కావచ్చు, గౌటు కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సింగిల్ జాయింట్ ఎఫెక్ట్ అయిపోయి వాపు వచ్చి సివియర్గా పెయిన్ రావడం, ఫోల్డింగ్ ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో యూరిక్ యాసిడ్ పరీక్ష ఒకసారి చేయించండి, సీరం యూరిక్ యాసిడ్. దాంతోపాటు ఎక్స్రే ఆఫ్ దట్ పర్టికులర్ నీ జాయింట్ అది కూడా ఒకసారి చేయించుకొని వస్తే వాట్ ఈజ్ అంటే తెలుసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. సో ఏజ్ ప్రకారంగా మీకు డెఫినెట్గా మోర్ దెన్ 90 to 94% నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. కాకపోతే వాట్ తెలుసుకుంటే దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేసే అవకాశాలు ఉంటాయి. సో సీరం యూరిక్ యాసిడ్ అనే రక్త పరీక్ష అండ్ దాంతోపాటు ఎక్స్రే ఆఫ్ ఏది జాయింట్ అయితే ఎఫెక్ట్ అయిందో అది పరీక్ష చేయించుకోండి. మనకు సికింద్రాబాద్లో కూడా బ్రాంచ్ ఉంది బేగంపేటలో, అక్కడికి వచ్చి విజిట్ అవ్వచ్చు. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో హలో లక్ష్మి గారు, హలో చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో, నాకు మొన్న అది ఆటో పార్టీ కింద ఏమైందండి? చెప్పండి. హలో మరి చెప్పండి. హలో లక్ష్మి గారు చెప్పండి, వింటున్నారు డాక్టర్ గారు, చెప్పండి. హలో తలకి వడ్డెక్కిండు. తలకి అండి? తలకు దెబ్బ తాకింది. ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తే ఏం లేదు. హ్మ్. కాకపోతే ఇట్లా మెడలు మంచి పైనకు చెస్ట్ లో ఉన్న బ్యాక్ పెయిన్ వస్తుందండి. ఓకే, భుజాలు వస్తున్నాయా? తలకి మెడలు బాగా, అదే మెడలు కూడా వస్తాయి, భుజాలు కూడా వస్తున్నాయా అంటున్నాను. భుజాలు లేదండి, కొంచెం ఓకే, క్లియర్గా లేదు కాలు, కానీ కాకపోతే స్పాండ్లోసిస్ కూడా ఉండొచ్చు. ఇంజురీ పార్ట్ వల్ల కూడా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రాక్చర్ అంటే నాట్ ఈవెన్ సింగిల్ మూమెంట్ కూడా రాదు. బట్ ఎనీ ఇంజురీ అయితే కూడా ఎర్లీగా మనకు ఆర్థరైటిస్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్పాండ్లోసిస్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఉంటుందండి. ఒకసారి ఆ ఎంఆర్ఐ రిపోర్ట్ కనుక తీసుకొని దాని ప్రకారం చూడొచ్చు. మనకి ఎంఆర్ఐలో క్లాట్ వల్ల ఉందా లేకపోతే స్పాండ్లోసిస్ వల్ల ఉందంటే అరుగుదల వల్ల ఉందా కూడా తెలుసుకునే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఆ ఇంజురీ పార్ట్ని బట్టి మనం దాన్ని కరెక్షన్ చేయొచ్చు. ఒకసారి రిపోర్ట్ తీసుకొని రండి. ఓకే డాక్టర్, ఆస్ట్రియో ఆర్థరైటిస్ ఎవరిలో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది? సో యాక్చువల్గా అయితే ఓన్లీ వయసు పైబడ్డ వారిలో అరుగుదల వల్ల వచ్చే సమస్య కాబట్టి ఏజ్డ్ గ్రూప్ పీపుల్ని ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ దట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. నవేడేస్ చిన్నపిల్లలు కానీ మిడిల్ ఏజ్ గ్రూప్లో కూడా వస్తుంది. ఒబేసిటీ వల్ల కానీ, సిట్టింగ్ ప్రొఫెషన్ ఎక్కువ ఉండడం వల్ల కానీ, లేకపోతే అధిక బరువు ఉండడం వల్ల కానీ, పొట్ట దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల కానీ, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ, థైరాయిడ్ లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు, అంటే ముఖ్యంగా హైపోథైరాయిడ్ ఉండే సమస్యలు ఉన్న వాళ్ళు కానీ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దట్టు కంపేర్ టు మేల్స్లో కంటే కూడా ఫీమేల్స్లో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆడవాళ్ళు ఎక్కువడానికి రీజన్ ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ కంపేర్ టు మేల్స్ కంటే ఫీమేల్స్లో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా వాళ్ళు వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం మెనోపాజ్ ఏజ్ తర్వాత కూడా వాళ్ళకి వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏదర్ నేచురల్ మెనోపాజ్ అయినా సరే, ఆర్టిఫిషియల్ థింగ్, బట్ హిస్టెక్టమీ లాంటి కేసెస్ అయినా కూడా 10 to 12 kgs వెయిట్ గెయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంటాయి. సో ఆ టైంలో వాళ్ళకి కాల్షియం మెటబాలిజం మొత్తం డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ డిస్టర్బ్ అవ్వడం వల్ల పెలుసుబారే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి బోన్స్ అనేది. సో కాబట్టి వాళ్ళకి ఎక్కువగా ఆస్టియోఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఫీమేల్ వన్ షీ క్రాస్ 40+ అనగానే కాల్షియం సప్లిమెంట్ తీసుకోండి అని అంటూ ఉంటారు. అది కూడా వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్. సో ఎందుకంటే మెటబాలిజం డిఫెక్ట్ అవ్వడం వల్ల అరుగుదల ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దట్టు వెయిట్ బేరింగ్ కూడా, అంటే వెయిట్ పుటాన్ అవుతుంటారు కాబట్టి వెయిట్ బేరింగ్ కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి ఓవర్ బర్డన్ అవుతుంది. అది కూడా బేసిక్ రీజన్. సో ఇలాంటి కండిషన్స్లో కొంతమందికి ప్రెగ్నెన్సీ తర్వాత నార్మల్గా సర్జరికల్ కండిషన్లో ఎక్కువ అనస్థీషియా ఇవ్వడం, లుంబార్ పంక్చరింగ్ రావడం, సర్జరీస్ ఎక్కువ, ఎనీ అబ్డామినల్ సర్జరీస్ అవ్వడం కానీ, సిజేరియన్ సెక్షన్ కానీ అవ్వడం వల్ల కూడా ఫీమేల్లో మనకి ఎక్కువ తరచుగా ఆర్థరైటిస్ గమనిస్తామండి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో హలో ప్రకాష్ గారు, ప్రకాష్ గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? హలో మేడంకి చెప్పండి. పెయిన్ ఎక్కువగా ఉంటుంది, దానికి ఏం చేయొచ్చా? ఏం ప్రాబ్లం అండి? మీ మిస్సెస్కి ఏమవుతుంది? ఏం ప్రాబ్లం? గాల్ బ్లాడర్ స్టోన్స్. ఓకే, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయా? ఓకే, సైజ్ ఎంత ఉండండి? 12 ఉన్నాయండి. ఎంతండి? 2? 12. ఓకే, పెయిన్ ఉందా? పెయిన్ ఉంటుందండి, అప్పుడప్పుడు వస్తుంది, వచ్చినప్పుడు కొద్దిగా హెవీగా వస్తుందండి. ఓకే, వయసు ఎంత అండి మిస్సెస్ది? 31 ఉంటుందండి. ఎప్పుడు డిటెక్ట్ అయింది? మామూలుగా ఒక 2 years కావస్తుందండి నియర్ బై. అయితే ఇంతకుముందు కన్సీవ్ అయ్యండి, ఆ ప్రాబ్లమ్ క్లియర్ చేసుకోలేకపోయాము. అదే బాబు పుట్టాక ఇప్పుడు 1.5 year అవుతుంది. ఓకే, ఇప్పుడు హోమ్ క్యూర్ యూజ్ చేయొచ్చా లేకపోతే సర్జరీ చేయించా, ఎట్లా మేడం? పర్లేదండి. యాక్చువల్గా కొంతమందికి మాత్రం ఎమర్జెన్సీ కండిషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో 10 to 12 mm కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఫస్ట్ థింగ్ మనకి ఎమర్జెన్సీ కండిషన్స్ పెయిన్ రాకుండా చూసుకోవాలి, న్యూ ఫార్మేషన్ అనేది రాకుండా చూసుకోవాలి.
అక్కడ మీకు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే కిడ్నీ స్టోన్స్ ఎంత తొందరగా పడిపోతే ఆ విధంగా గాల్ స్టోన్స్ తొందరగా కరిగిపోయే ఛాన్సెస్ తక్కువ. సో ఇట్ విల్ టేక్ టైం. బట్ వన్స్ యూ స్టార్ట్ హోమియో చికిత్స కనుక స్టార్ట్ చేస్తే డిజీజ్ ప్రోగ్రెస్ కాదు అంటే కొత్తవి రాకుండా ఉన్న సైజ్ తగ్గుతూ నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ గాల్ బ్లాడర్ రిటైన్ నార్మల్గా ఉంటుంది, స్టోన్స్ సైజ్ కూడా గ్రాడ్యువల్ తగ్గిపోయి డిజాల్వ్ అయిపోయి ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అండ్ కొలెస్ట్రాల్ మెటాబాలిజం డిస్టర్బ్ లేకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎవ్రీ 3 to 4 monthsకి ఒకసారి అనేది స్కాన్ అనేది తీయించుకుంటూ దాని ప్రకారం సైజ్ డిటెక్ట్ చేసుకుంటూ మెడిసిన్స్ వాడితే ఇబ్బంది లేదండి. పెయిన్కి తగ్గట్టు కూడా మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. స్పాజమ్ ఆఫ్ దట్ డక్ట్ లేకుండా కూడా మనకు డిస్ట్రక్షన్ అయ్యేటట్టు ఇవ్వడం అనేది ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఒకసారి ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్తో పాటు ఆ 2 years బ్యాక్ రిపోర్ట్ అంటున్నారు, రీసెంట్ రిపోర్ట్ ఒకసారి తీసుకోండి, దాని ప్రకారం ట్రీట్మెంట్ ప్లాన్ చేయొచ్చు. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో హలో ప్రభు గారు. హలో నమస్కారం అండి. యా చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో డాక్టర్ గారికి నమస్కారం. నమస్తే సార్, ప్రభు గారు చెప్పండి. మేడం, నాకు ఒక 40 years నుండి శోభిలాగా ఉన్నది. ఓకే అంటే దురద విపరీతంగా అక్కడ లైట్ గా మచ్చల్లాగా వచ్చి డెటాయిల్ పెడితే పోయేది. ఆ తర్వాత నాకు 20 years బ్యాక్ షుగర్ ఎఫెక్ట్ అయిపోయింది, సయాటికా కూడా ఎఫెక్ట్ ఉన్నది. ఓకే నేను డ్రైవింగ్ ఫీల్డ్ లో డ్యూటీ చేశాను, పోలీస్ డిపార్ట్మెంట్. ఓకే అయితే ఇప్పుడు హెర్నియా ఉండే ఆపరేషన్ కూడా జరిగిపోయింది. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఒళ్ళంతా స్వెట్టింగ్ వచ్చినప్పుడు విపరీతమైన దురదలు వస్తాయి. ఓకే ఆ దురదల దగ్గర రాషెస్ బాగా ఉంటాయి. రాషెస్ అంటే బుగ్గల్లాగా కాకుండా ఇలా విపరీతమైన దురద ఉంటది. ఓకే డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ దురదను ఇచ్చేస్తే మళ్ళీ అది డస్ట్ లాగా పడుతుంది. ఓకే లైట్ గా మరీ హెవీగా కాకుండా లైట్ గా డస్ట్ లాగా పడుతుంది. ముఖ్యంగా ఇప్పుడు పిక్కల నుండి కిందికి మోకాలు వరకు పాదాలు 2 కూడా ముద్దుబారినట్టుగా స్పర్శ తక్కువ ఉంటది. ఓకే అది నా వయసు 63. ఓకే స్మోకింగ్ డ్రింకింగ్ ఏమైనా అలవాట్లు ఉన్నాయండి? ఆ స్మోకింగ్ అలవాటు ఉన్నది, డ్రింకింగ్ అలవాటు ఉన్నది, అని తగ్గించేసాను. ఓకే బీపీ షుగర్ థైరాయిడ్ ఏమైనా ఉందా? అదే ఉన్నా చెప్పాను కదా, బీపీ షుగర్ థైరాయిడ్ లేదు. ఓకే రీసెంట్ అంటే డయాబెటీస్ డిటెక్ట్ అయినప్పటి నుంచి నడుము నొప్పి సయాటికా కూడా పెరిగింది, స్కిన్ ఎలర్జీ కూడా పెరుగుతుంది. మరి షుగర్ కంట్రోల్లో ఉంటుందా? 20 years అయింది. 2008 నుండి సయాటికా వచ్చింది. ఓకే షుగర్ కంట్రోల్ ఏ విధంగా ఉంది మరి? డయాబెటిక్ కంట్రోల్ షుగర్ కరెక్ట్ గా ఉన్నది మేడం. ABC1 చేపిచ్చేస్తే 5.1 వస్తుంది. ఓకే గుడ్. డయాబెటిక్ ఈజ్ అండర్ కంట్రోల్ కానీ స్కిన్ ఎలర్జీ అండ్ ఆర్థరైటిస్ సయాటికా ప్రాబ్లం తగ్గట్లేదు. సో ఓకే అండి, ఇబ్బంది లేదు. యాక్చువల్గా హోమియో చికిత్స మీకు అక్కడ కూడా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వయసు పరంగా ఇప్పుడు లుంబార్ స్పాండిలోసిస్ అంటే ఇప్పుడు నడుము నొప్పి సయాటికా ప్రాబ్లం మొత్తం స్పర్శ కోల్పోతున్నట్టు అనిపిస్తుంది అంటున్నారు. సో డిస్క్ బల్జ్ అయిపోయి అక్కడ నర్వ్ రూట్ అనేది కంప్రెషన్ అవ్వడం వల్ల కాలు లాగడం, తిమ్మిలు రావడం, నెక్స్ట్ మొద్దుబారడం, దెన్ అక్కడ ఉన్న మజిల్ అనేది వీక్ అయిపోయి మూవ్మెంట్ అనేది కూడా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీకు అక్కడ రీగైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. పెయిన్ తగ్గిపోయి ఆ స్పర్శ అనేది నార్మల్గా అవుతుంది, తిమ్మిర్లు మంటలు తగ్గిపోయి నార్మల్గా రావచ్చు. అలాంగ్ విత్ స్కిన్ ఎలర్జీ కూడా టోటల్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సార్. మీరు చెప్పిన రిపోర్ట్స్ ఒకసారి కనుక తీసుకొని వచ్చి అండ్ మెడిసిన్ హిస్టరీ ఏం తీసుకుంటున్నారో ఏం వాడుతారో తీసుకొని వస్తే దాని ప్రకారం ట్రీట్మెంట్ ప్లాన్ చేయొచ్చు. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో హలో చిరంజీవి గారు. బెల్లంపల్లి చెప్పండి. యా చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ ఉన్నారు. మేడం నాది ఇట్లా రైట్ సైడ్ ఇంత ముందు బాగా వాకింగ్ రన్నింగ్ చేసేవాడిని, స్కిప్పింగ్ ఆడేవాడిని. ఓకే అయితే మధ్యలో ఇది నడుము మధ్యలో పట్టేసినట్టు అవుతుంది అప్పుడప్పుడు. ఓకే అయితే బాగా వర్క్ చేసిన తర్వాత ఇట్లా పడుకొని బల్ల మీద పడుకొని ఇట్లా రైట్ సైడ్ జరుగుతా ఉంటే కొంచెం కలుపుమన్నట్టు అనిపిస్తుంది ఎప్పుడన్నా ఒకసారి అది వర్క్ చేసినప్పుడు. అయితే ఏంటండి ప్రాబ్లం? సో ఆర్థరైటిసే, స్పాండిలోసిసే కావచ్చు, తుంటి దగ్గర అయితే కనుక హిప్ జాయింట్ కూడా కావచ్చు. సో మామూలుగా జంపింగ్ అవ్వడం వల్ల కూడా కానీ మైనర్ ఇంజురీస్ అవ్వడం వల్ల ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి. సో స్టిఫ్నెస్ అంటే ఫ్రిక్షన్ అంటే ఇప్పుడు సౌండ్ వినిపించడం అంటే ఏంటంటే బోన్కి మధ్యలో గుజ్జు తగ్గుతూనే మనకి ఇలాంటి సౌండ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. కొంతమందికి పెయిన్ కంటిన్యూస్గా ఉంటుంది, కొంతమందికి రెస్ట్ తీసుకోగానే తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ పెయిన్ ఉంది, ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్ ఉంది. సో కాల్షియం సప్లిమెంట్ తీసుకుంటూ కనుక మెడిసిన్స్ వాడితే టోటల్ ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అండ్ ఎలాంటి డైట్ తీసుకోవాలి వాళ్ళు? ఓకే
సో మనకు ఇందాక చెప్పిన నెంబర్ ఆఫ్ ఆర్థరైటిస్లో ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఒక రకంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో రీజన్ కనుక తీసుకుంటే ఓవర్ బర్డెన్ వల్ల అండ్ డెఫిషియన్సీ వల్ల ఆస్టియోఆర్థరైటిస్ వస్తుంది. కాబట్టి వెయిట్ మెయింటైన్ చేసుకుంటే సెడెంటరీ యాక్టివ్ లేకుండా మోడరేట్ ఎక్సర్సైజ్ అంటే చేయడం వల్ల వీక్లీ 7 days కాకుండా 4 to 5 days మోడరేట్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా బెనిఫిట్ పొందే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వెయిట్ పుటాన్ కాకుండా ఉండడం వల్ల ఏమవుతుందంటే బర్డెన్ ఓవర్ ద జాయింట్స్ అని తగ్గే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సెకండ్ థింగ్, డెఫిషియన్సీ ఆఫ్ ద కాల్షియం అండ్ వైటమిన్ డి కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సో కాల్షియం సప్లిమెంటేషన్ రూపం తీసుకోవడం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం అని ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువ ఆస్టియోఆర్థరైటిస్ వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ డ్యూ టు ఇండైరెక్ట్గా నవేడేస్ పెరుగుతున్న వైటమిన్ డి డెఫిషియన్సీ. సో సన్ ఎక్స్పోజర్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అందులో అండర్ సన్ 7:30 to 8 సీజనల్ పరంగా 8 to 8:30 వరకు ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూర్చొని ఎక్సర్సైజ్ చేస్తే కనుక అబ్జార్ప్షన్ లెవెల్ బాడీలో పెరిగి సో ఇన్ ద ట్రీట్మెంట్ కూడా తొందరగా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆస్టియోఆర్థరైటిస్ కనుక తీసుకుంటే మనకు ఓవర్ బర్డెన్ జాయింట్స్ కాకుండా ఉండడానికి కింద కూర్చోవడం కానీ ఫస్ట్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 స్టేజ్ కింద కూర్చోవడం అవాయిడ్ చేసి మోడరేట్ ఎక్సర్సైజ్ అంటే చేయడం వల్ల కూడా ప్రాబ్లం రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వెయిట్ ఎక్కువగా లిఫ్ట్ చేయడం అనేది కొద్దిగా అవాయిడ్ చేసి ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఆఫ్ ఆర్ఏ కనుక తీసుకుంటే వాళ్ళకు ఐరన్ డెఫిషియన్సీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది అలాంగ్ విత్ కాల్షియం డెఫిషియన్సీతో పాటు. సో అలాంటి సప్లిమెంటేషన్ తీసుకుంటే బెటర్. అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఎక్కువ ఫ్రీక్వెంట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ రాగానే చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎంత ఎర్లీగా డాక్టర్ని కన్సల్ట్ చేసి అంత బెటర్. అదర్వైజ్ రుమటాయిడ్ నాడులార్ ఫార్మేషన్ అయిపోయి డిఫార్మిటీస్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంటే డే టు డే యాక్టివిటీస్ చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఎంత ఎర్లీగా వాళ్ళు డిటెక్ట్ చేసుకుని అంత తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో హలో శశికళ గారు. అవునండి. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, ఏదో ఒకటి లెఫ్ట్ సైడ్ కాళ్ళు చెయ్యి ఒకటి తిమ్మిరి వస్తుంటది, కాళ్ళు నొప్పి బాగుంది. ఎప్పటి నుంచి ఉందండి సమస్య? 2 years అవుతుంది. ఓకే, అంటే వెయిట్ లిఫ్టింగ్ చేసినారా, ఏమైనా సడన్గా పడిపోయినారా, ఏమైనా జరిగిందా, ఇంజురీ ఏమైనా అయిందా? ఇది నడుముది బొక్క కొంచెం అరిగిందని చెప్పింది ఇంతకుముందు ఎక్స్రే చేస్తే. అవును. మీ వయసు ఎంత అండి? 47 ఉంటుంది. ఓకే, 47. స్పెండ్లోసిస్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అంటారు, లెఫ్ట్ అండ్ లెఫ్ట్ హిప్ అండ్ లెఫ్ట్ స్పైన్ అంటున్నారు. సో సర్వైకల్ అండ్ లుంబర్ స్పాండ్లోసిస్ వల్ల అక్కడ గుజ్జని జరగడం వల్ల కూడా చేతులు లాగడం, తిమ్మి రావడం, గ్రిప్ లాస్, చిన్నపాటి వస్తువులు పట్టుకున్న పడేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మజిల్ స్ట్రెంత్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి అంటే ఫీమేల్ మెనోపాజ్ అండర్ అండ్ మేల్ 65 బిలో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం మనకు రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఒకసారి ఎంఆర్ఐ రిపోర్ట్ ఆఫ్ పర్టికులర్ అంటే మీ ఫేస్కి తీసిన రిపోర్ట్ కనుక తీసుకొని వస్తే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే నాన్ సర్జికల్లీ మీ ప్రాబ్లం టోటల్గా రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాళ్ళు లాగడం, తిమ్మిరి రావడం, వెయిట్ నార్మల్ రేంజ్ అవ్వడంతో పాటు పెయిన్ తగ్గి టోటల్గా రిలీఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. ఓకే డాక్టర్, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడం చాలా అవసరం కదా, అయితే ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవడానికి హోమియోపతి ఎలా యూజ్ అవుతుంది? ఓకే, సో నవడేస్ బయటకున్న భయానికి కరోనా కంటే చాలా వరకు ఇంపార్టెంట్ అండి. సో నాట్ ఓన్లీ కరోనాని వైరల్ ఇన్ఫెక్షన్ కాదు, ఎనీ ఇన్ఫెక్షన్స్ మనకి ఎప్పుడైతే లో వైటాలిటీకి గురవుతుందో అన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళకి అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఎక్కువ మనకి చిన్నపిల్లలు కానీ ఏజ్డ్ గ్రూప్లో వెళ్ళగానే ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డయాబెటిక్ పీపుల్ కూడా మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. అండ్ కోవిడ్ అనేది మనకి ఎక్కువ రెస్పిరేటరీ ఇన్వాల్వ్మెంట్ అనే డిజీజ్ కాబట్టి, ఎందుకంటే పాండమిక్ కవరేజ్ అనే సిమ్టమ్స్ అట్లా ఉంటాయి కాబట్టి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా అంటే సిఓపిడి లాంటి కానీ ఆస్తమా లాంటి కానీ డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళ కానీ సైనసైటిస్ ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువగా వాళ్ళకి ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సిమ్టమాటికలీ అలాంటి సిమ్టమ్స్ వాళ్ళకి ఎక్కువ వస్తాయి కాబట్టి ఇబ్బంది ఉంటుంది. సో డైట్ ఇంపార్టెంటే, ఎట్ ద సేమ్ టైం మెడిసిన్స్ ఇంపార్టెంటే, యాక్షన్ ఆఫ్ ద మెడిసిన్స్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. సో డైట్ కనుక తీసుకుంటే మనకి ఇమ్యూన్ బూస్ట్ డైట్, సి విటమిన్ లాంటిది కానీ ఫుడ్ కానీ సిట్రస్ ఫుడ్స్లో కానీ ఎక్కువ తీసుకోవడం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అది యాజ్ యూజువల్ కామన్గా చేయాల్సిందే. సో దానితో పాటు ఇలాంటి కోమార్బిడ్ కండిషన్ డిజీజెసే కావచ్చు అంటే ప్రివెంటివ్ లాగా పనిచేస్తుంది హోమియోపతిక్, యాక్షన్ ఆఫ్ ద మెడిసిన్ ఇట్ సెల్ఫ్ ఇమ్యూనిటీ మీద పనిచేస్తుంది కాబట్టి ఎనీ అబ్నార్మల్గా ఉన్న ఎనీ లో వైటాలిటీ ఉన్న ఇమ్యూన్ బూస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, తట్టుకునే శక్తిని బాడీలో పెంచే అవకాశాలు ఉంటాయి. సో పర్టికులర్ యాంటీజెన్కి బాడీలో యాంటీబాడీ ఉత్పత్తి చేసి బాడీని రెడీ టు ఫైట్ అనేది బాడీని ప్రిపేర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో ఈ విధంగా ఇమ్యూన్ బూస్టింగ్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఎసిమ్టమాటిక్ ఉన్న కేసెస్కి యాజ్ యూజువల్ నథింగ్ బట్ నవేడేస్ ఎక్కువ ఎసిమ్టమాటిక్ అనే ఛాన్స్ ఉన్నాయి. కమ్యూనిటీ స్ప్రెడ్ అనే నవేడేస్ పెరుగుతున్నాయి, ఇంకా ఇప్పుడు ఇంక ఏగస్ట్లో ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఏజ్, ఓల్డ్ ఏజే కావచ్చు, మిడిల్ ఏజే కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరు తీసుకునే అవకాశం ఉంటాయి. బట్ వాటన్నిటితో పాటు చాలామంది కోమార్బిడ్ కండిషన్, డయాబెటిక్ ఉన్న, రెస్పిరేటరీ డిజార్డర్స్ ఉన్న, చిన్నపిల్లల్లో ఉన్న, ఇందాక చెప్పినట్టు ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఎస్ఎల్ఈ కానీ ఆర్ఏ లాంటి ఉన్న వాళ్ళు కూడా మ్యాండేటరీగా వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటాయి. ఎందుకంటే కంపేర్ టు అదర్ పీపుల్ వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మెడిసిన్ తీసుకోవడం వల్ల వాళ్ళకి మ్యాక్సిమం స్ట్రెంత్ అవ్వడంతో పాటు అలాంటి వీక్నెస్ లేకుండానే అంటే ఆ ప్రాబ్లం వాళ్ళకి ఎఫెక్ట్ కాకుండానే నార్మల్ కండిషన్ లైఫ్ లీడ్ చేసే అవకాశాలు ఉంటాయండి.
ఓకే డాక్టర్, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చిన్న పిల్లలు అండ్ ముసలి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అండ్ ఎంత జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు ఎలా ఉండాలి ఇప్పుడు ఈ టైంలో? కంపేరిటివ్ అని ఆల్ ఏజ్ గ్రూప్ కనుక తీసుకుంటే చిన్న పిల్లలు అండ్ ఓల్డ్ ఏజ్ గ్రూపీస్ వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే లో ఇమ్యూనిటీ కాబట్టి. సో డైటరీ ఆస్పెక్ట్ పరంగా ఇన్ జనరల్గా ప్రోటీన్ రిచ్ డైట్ ఎక్కువ తీసుకోవడం, హోమ్ మేడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, ప్రిజర్వేటివ్ ఫుడ్ అవాయిడ్ చేయడం, వామ్ వాటర్ ఎక్కువ తీసుకోవడం. ఎందుకంటే ఎనీ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా అందులో కూడా మనం వామ్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మెటబాలిజం నార్మల్గా అవ్వడం, ఉండే ఇంత డెత్ ఉన్నా కూడా వైరస్ నాశనం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ యాసిడ్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం, ముఖ్యంగా యాసిడ్ కంటెంట్ నథింగ్ బట్ సిట్రస్ ఫ్రూట్స్ అంటే సి విటమిన్ ఎక్కువగా ఉండే ఫుడ్ కనుక తీసుకుంటే మనకి పైనాపిలే కావచ్చు, లెమనే కావచ్చు, లెమనేట్స్ కావచ్చు, ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే యాసిడ్ అనేది బాడీలో మెయింటైన్ చేయడం వల్ల ఇలాంటి ఇబ్బంది ఉండదు. సో అండ్ కోల్డ్ కానీ రికరెంట్ కాఫ్ కానీ భయపడకుండా డ్రై కాఫ్ కంపేరిటివ్ అదర్ సిమ్టమ్స్ ఈ టీమ్స్ చాలా తేడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ జనరల్ సీజనల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా ఇది కూడా గురై అని అనుకుంటూ ఉంటారు, కానీ డస్ట్ ఎక్స్పోజర్ తక్కువ చేసుకుంటూ కోల్డ్ వాటర్ కానీ కంప్లీట్గా అవాయిడ్ చేసి ఫ్రిడ్జ్ వాటర్ అవాయిడ్ చేస్తే హెల్దీ డైట్ వామ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల సర్టన్ ఎక్స్టెంట్ మనకి ఇది కొద్ది కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ డెఫిషియన్సీ ఆఫ్ ద బాడీలో ఏది లేకుండా హై రిచ్ ఫుడ్ అంటే మినరల్ ఫుడ్ ఎక్కువగా డెఫిషియన్సీ లేకుండా జింకే కావచ్చు అని సప్లిమెంటేషన్ రూపంలో తీసుకోవడం, డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా రాకుండా ఉంటుంది, ఉన్నా కూడా హెల్దీ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకునే అవకాశం ఉంటాయండి. థ్యాంక్ యూ డాక్టర్. ఆర్థరైటిస్కి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంది అని చెప్పారు. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.